హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐకుల్ టీచర్. నేను మీ అన్న. ఎలా ఉన్నారండి అందరూ సూపర్ డూపర్గా ఉన్నారనుకుంటున్నాను. నేను ఇక్కడ ఒక గ్లాస్ మినపగుళ్ళని 1 కేజీ ఇడ్లీ రవ్వని నానబెట్టుకుంటున్నానండి ఇడ్లీ కోసం. 8 అవర్స్ పాటు సోక్ చేసుకున్న తర్వాత ఇంకా వీటిని గ్రైండ్ చేసేసుకుంటున్నాను అనమాట. సరిపడా వాటర్ వేసుకుని మెత్తని కాటుకలా గ్రైండ్ చేసుకోవాలండి. అప్పుడే మనకి సాఫ్ట్గా ఇడ్లీ వస్తుంది. ఇడ్లీ రవ్వను కూడా చేత్తో మంచిగా రబ్ చేసుకుంటూ 1-2 సార్లు కడుక్కున్న తర్వాత దాంట్లోంచి వాటర్ అంతా స్క్వీజ్ చేసి పెట్టేసుకున్నాను. ఈలోపు మనకి పిండి కూడా చక్కగా నలిగిపోయిందండి. మంచిగా ఉరుమవుతుందనమాట. అందుకనే నేను ఒక గ్లాస్ మినపగుళ్ళకి 1 కేజీ ఇడ్లీ రవ్వ వేస్తాను. మన పిండి ఒదుగుని బట్టి రవ్వ కలుపుతాం కదండి. మొత్తం అంతా మంచిగా కలిసేలాగా మిక్స్ చేసేసుకుని ఇంకా మనము మూత పెట్టేసి 6 అవర్స్ పాటు పులియ పెడతామండి. పల్లీ పచ్చడి కోసం ముందు 1 కప్పు పల్లీలు మనము చక్కగా 1 టీ స్పూన్ ఆయిల్లో ఫ్రై చేసేసుకుంటామండి. దాంట్లోనే వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు కూడా వేసేసుకున్నాము. తర్వాత మనం ఫ్రై చేసుకున్నటువంటి పచ్చిమిర్చి 7 to 8 వేసుకుని 1 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ చింతపండు గుజ్జు వేసేసుకుని సరిపడా వాటర్ వేసుకుని మంచిగా గ్రైండ్ చేసేసుకుంటామండి. ఇంకా పోపు కోసం 1 టీ స్పూన్ ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నటువంటి పచ్చళ్ళలో వేసుకుని మిక్స్ చేసేసుకుంటామండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇడ్లీకి, దోశకి, ఊతప్పానికి, దెబ్బ రొట్టెకి, గుంత పొంగనాలకి అన్నిటికీ కూడా భలే టేస్టీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది పచ్చడి. ఇడ్లీ పిండి కూడా మంచిగా పులిసిందండి. చక్కగా మనకి తయారైందనమాట. ఇంకా రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుని కొంచెం వాటర్ కూడా నేను 1 పావు గ్లాసు యాడ్ చేసుకుని డైల్యూట్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే మరీ తిక్కుగా ఉన్నా కూడా బాగుండదు అనమాట, సాఫ్ట్గా రావు. ఇంకా బ్యాటర్ అంతా మంచిగా మిక్స్ చేసేసుకున్నాక నేను ఇంకా ఇడ్లీ రేకుల్లో మంచిగా ఇడ్లీ వేసేసుకుంటున్నానండి. నేను ఆయిల్ వేయడం అలాంటిది ఏం చేయను అనమాట. ఒకసారి వాష్ చేస్తాను. వాష్ చేసిన తర్వాత ఆ తడి కొద్దిగా ఉండగానే నేను వేసేస్తానండి. అసలు మనకు అంటుకోవడం అట్లాంటిది ఏమి ఉండదు అనమాట. ఇంకా వరుసగా నేను ఇడ్లీ రేకుల్లో పిండి వేసేసుకుని కరెక్ట్గా దీన్ని ఒక 10 మినిట్స్ పాటు మనము స్టీమ్కి ఇచ్చేస్తామండి. అప్పుడు మంచి మృదువైన ఇడ్లీలు మనకి రెడీ అయిపోతాయి అనమాట. ఇంకా 4 రేకుల్లోనూ నేను ఆల్మోస్ట్ వేసేసుకున్నాను. ఇంక ఈ స్టాండ్ని మనము వాటర్ మరుగుతూ ఉన్నది దాంట్లో పెట్టేసాను అనమాట. 1 గ్లాసు వాటర్ వేసానండి ఈ బౌల్లో కింద. ఇంకా మూత పెట్టేసి దీన్ని స్టీమ్కి ఇచ్చేస్తాం. ఈ లోపు నేను ఇక్కడ దెబ్బ రొట్టె కూడా వేస్తున్నాను అనమాట. లోతుగా ఉన్నటువంటి మూకుడు తీసుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని 5 నుంచి 6 గరిటెల పిండి మనం వేసేసుకుంటామండి. వేసేసుకున్న తర్వాత మంచిగా లో ఫ్లేమ్లో దీన్ని ఉడకనివ్వాలన్నమాట. ఒక పక్కన ఇడ్లీ వేసాను, ఒక పక్కనేమో ఇంకా ఇది వేసేసాను. ఈ దెబ్బ రొట్టె కోసం బెల్లం పాకం కోసం 3 టేబుల్ స్పూన్లు బెల్లం తీసుకుని కొంచెం వాటర్ వేసుకుని దాన్ని డైల్యూట్ చేసుకుంటున్నానండి. ఇంకా ఇది డైల్యూట్ అయ్యి ఒక మరుగు వచ్చే వరకు మనం మరిగించుకుంటాము. మనకి దెబ్బ రొట్టె కూడా వారం నుంచి విడవడం మొదలుపెట్టింది. ఇంకా రివర్స్ చేసేసుకోవచ్చు అనమాట. చూసారా ఎంత మంచి రెడ్డిష్ కలర్లో వేగింది. ఇలా మనకి లోతుగా ఉన్న గిన్నెలో అయితే దెబ్బ రొట్టె చాలా బాగా వస్తుందండి. ఇంకా బోత్ ద సైడ్స్ అంటే ఒక సైడ్ కాలిపోయింది కదా, సెకండ్ సైడ్ కూడా మంచిగా రోస్ట్ అయిపోయిందండి. ఇంకా మన దెబ్బ రొట్టె అయితే రెడీగా ఉంది. ఇడ్లీ కూడా చక్కగా ఉడికిపోయింది అనమాట. ఇంకా నేను పల్లీ చట్నీ చేశాను. అది కాకుండా నా దగ్గర అల్లం చట్నీ, కొత్తిమీర చట్నీ కూడా ఉన్నాయండి. ఇంకా దాంతోపాటు నేను సర్వ్ చేశాను. తర్వాత పానీపూరి చాలా రోజుల తర్వాత నిన్న నైటు తినడం జరిగిందనమాట. ఈ చలికాలంలో తింటుంటే భలే బాగా అనిపిస్తుంది. ఇంకా మార్నింగ్ అండి ఇది. ఈరోజు మార్నింగ్ ఎప్పటిలాగా వెజిటబుల్ జ్యూస్ కోసం నేను ఇక్కడ 1 యాపిల్, 1 పొమగ్రానేట్ సీడ్స్ ఇక్కడ యాడ్ చేసేసుకున్నాను మిక్సీ జార్లో. తర్వాత ఆమ్లా తురుము, క్యారెట్ తురుము, అదేవిధంగా బీట్రూట్ తురుము కూడా వేసేసుకుని సరిపడా వాటర్ వేసుకుని ఆల్మోస్ట్ నేను ఒక 3/4 గ్లాస్ నుంచి గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేస్తానండి. వేసేసుకున్న తర్వాత ఇంకా మంచిగా స్మూత్ పేస్ట్ లాగా మనం గ్రైండ్ చేసేసుకుంటాం అనమాట. గ్రైండ్ అయిపోయిన దాన్ని గ్లాసులో 1 పావు టీ స్పూన్ మొరింగా పౌడర్ వేసుకుని అది వేసేసుకుని ఇంకా సర్వ్ చేసేయడమే. ఇది రెగ్యులర్ అయిపోయింది మా రొటీన్లో. ఇంకా దీంతోపాటు సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ ఆల్మండ్స్ కామన్ అండి. ఇంకా తర్వాత మా వారు మార్కెట్ నుంచి కొత్తిమీర కట్టలు తెచ్చారనమాట. ఇప్పుడు బాగా వస్తున్నాయండి. అసలు కొత్తిమీర అయితే చాలా బాగా వస్తుందనమాట. 2 కట్టలు తెచ్చారు. నేను ఇంకా వేర్లు మట్టి కట్ చేస్తాను. ఇట్లా మీరు ఒకవేళ స్టోర్ చేసుకుంటారంటే ఈ విధంగా కట్ చేసి స్టోర్ చేసుకుంటే ఏంటంటే ఆకు ఇంకా పండటం అది ఉండదండి. నేను కొత్తిమీర పచ్చడి చేస్తున్నాను, నిల్వ పచ్చడి. దానికోసం శుభ్రంగా వాష్ చేసేసుకుని చిన్నగా కట్ చేసుకున్నానండి. ఆ 2 బంచ్కి సంబంధించిన ఆకుల్ని మూకుల్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని మనం కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర మొత్తాన్ని వేసేసుకుంటామండి. వేసుకుని లో ఫ్లేమ్లో దీన్ని మంచిగా మగ్గనేస్తాం అనమాట. ఇప్పుడు పైకంతా ఓవర్ఫ్లో అవుతున్నట్టు ఉంది కానీ మెల్లిగా అది తగ్గిపోయి
వేగిపోతుందనమాట. మనం మరీ నల్లగా వేపుకోక్కర్లేదు. కొంచెం అదంతా మగ్గి దగ్గరికైతే చాలండి. నిమిషాల మీద మగ్గిపోతుంది. ఆకుకూర సంగతి మనకు తెలిసిందే కదా! చాలా ఫాస్ట్‌గా మగ్గిపోతుందనమాట. పైకి కనిపించడానికి అలా ఉంటుంది గానీ, ఇంకా మగ్గిపోయిన తర్వాత నేను మిక్సీ జార్‌లో వేసేసుకున్నానండి మగ్గిపోయిన ఈ కొత్తిమీరని. ఇప్పుడు దీంట్లో మనం వరుసగా పౌడర్స్ యాడ్ చేస్తాము. ఒక టీ స్పూను పసుపు, 1.5 టీ స్పూన్ వరకు నేను సాల్ట్ యాడ్ చేసుకున్నానండి. 2.5 టీ స్పూన్లు వచ్చేసి కారం యాడ్ చేసుకున్నాను. అదేవిధంగా పావు టీ స్పూన్ మెంతిపిండి, పావు టీ స్పూన్ ఆవపిండి యాడ్ చేస్తున్నాను. అదేవిధంగా పావు టీ స్పూన్ జీలకర్ర డ్రై రోస్ట్ చేసుకుని దాన్ని పౌడర్ చేసుకుని అది యాడ్ చేస్తున్నానండి. యాడ్ చేసి 1.5 టేబుల్ స్పూన్ మనం చింతపండు గుజ్జు తిక్కుగా ఉన్నది యాడ్ చేస్తామండి. మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. కారం పులుపు చూసారా ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఆన్ అండ్ ఆఫ్ మెథడ్లో ఒక పోపు పెట్టేసుకుందామండి. దానికి నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. 10 నుంచి 15 కచ్చపచ్చ దంచుకున్న వెల్లుల్లి డబ్బులు వేసుకున్నాను. వెల్లుల్లి ఫ్లేవర్ దీనికి చాలా మంచి టేస్ట్ని ఇస్తుందండి. గుమగుమలాడుతూ ఉంటుంది అనమాట. పచ్చడి చాలా బాగుంటుంది. ఇంకా దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ నిండా ఆవాలు వేసేసుకున్నాను. అదేవిధంగా 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. ఇంకా 1 టీ స్పూన్ వచ్చేసి నేను ఇక్కడ మినపప్పు యాడ్ చేసుకుంటానండి. ఇంకా ఇవి వేసేసుకున్న తర్వాత మనము ఎప్పటిలాగా ఎండుమిర్చి ముక్కలు ఒక 6 నుంచి 7 యాడ్ చేసేసుకుంటాను. కొంచెం కరివేపాకు వేసుకుని దీన్ని మంచిగా ఫ్రై అవనిస్తానమాట నిదానంగా లో ఫ్లేమ్లో. ఆ పప్పులన్నీ వేగి వెల్లుల్లి మంచిగా కలర్ టర్న్ అయిన తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకుని పెట్టుకున్నాం కదండి, కొంచెం కోర్స్గా దాన్ని యాడ్ చేసేస్తాం. చూసారా కలర్ మారిపోయింది, వెల్లుల్లి మంచి స్మెల్ వస్తుందన్నమాట వేగి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడిని దీంట్లో యాడ్ చేసేసుకుని 1 నిమిషం పాటు వేగనిస్తాం అనమాట. ఏదైనా తడి కానీ అట్లాంటిది ఏమైనా ఉంటే కూడా ఆ నూనెలో వేగి చక్కగా మనకి నిల్వ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందన్నమాట. అంతా మిక్స్ చేసి 1 నిమిషం పాటు నేను దాన్ని ఉడకనిస్తానండి. ఆ వేడి ఆయిల్లో 1 నిమిషం అయిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేసి మంచిగా దాన్ని కూల్ డౌన్ చేసేయాలండి. రూమ్ టెంపరేచర్కి తీసుకొచ్చేయాలన్నమాట. అప్పుడే మనం గ్లాస్ జార్లోకి కానీ ఎయిర్టైట్ కంటైనర్లోకి కానీ మనము తీసుకుని భద్రపరచుకోవచ్చు. ఎంత బాగుంటుందో ఇది ఈ పచ్చడి. వైట్ రైస్లో తినడానికి కానీ ఇడ్లీకి దోశకి నంచుకోవడానికి కానీ మీకు కావాలంటే చిన్న బెల్లం ముక్క కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇంక ఇక్కడ నేను నెక్స్ట్ ఫిష్ తెచ్చారనమాట మా వారు ఈరోజు సండే కదండి. ఇంకా మిక్సీ జార్లో నేను ఒక ఫింగర్ సైజ్ అల్లాన్ని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను. అంటే మసాలా తయారు చేస్తున్నాను అనమాట. ఇక్కడ 7 పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను. అదేవిధంగా 3 మీడియం సైజ్ ఆనియన్స్ ఈ విధంగా పెద్ద పెద్ద చీలికల్లాగా పెద్ద పెద్ద చంక్స్ లాగా యాడ్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది గ్రైండ్ చేస్తాం కాబట్టి మనకు పేస్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఉల్లిపాయలు యాడ్ చేసుకున్నాక ఒక పెద్ద టేబుల్ స్పూన్ నిండా నేను ఇక్కడ ధనియాలు యాడ్ చేస్తున్నానండి. టీ స్పూన్స్ అయితే ఒక 4 టీ స్పూన్స్ అనుకోండి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ కంటే ఎక్కువ నేను జీలకర్ర పొడి యాడ్ చేశాను. అది గ్రైండ్ చేసేసుకున్నాం. పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు రవ్వ అండి ఇది 2 కేజీలు ఫిష్ అనమాట. చాలా బాగుంది అసలు ఫిష్ మాత్రం. ఫస్ట్ నేను ఫిష్ ఫ్రై కోసం మసాలా రెడీ చేసుకుంటున్నానండి. దాంట్లో టీ స్పూన్ పసుపు బౌల్లో, తర్వాత 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. అదేవిధంగా 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫిష్ మసాలా వచ్చేసి 1 టేబుల్ స్పూన్ ఇక్కడ యాడ్ చేసుకుంటున్నానండి. బ్లాక్ పెప్పర్ పౌడర్ 1 టీ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. పెప్పర్ ఇలా అప్పటికప్పుడు గ్రైండ్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుందండి ఫ్లేవర్ ఫ్రెష్గా. టీ స్పూన్ గరం మసాలా, అదేవిధంగా 1 టేబుల్ స్పూను నూనె వేసుకున్నాం. చాట్ మసాలా 1 టీ స్పూను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. ఫ్లేవర్ బాగుంటుందండి. ఆవు పిండి వేసుకున్నాను, అంటే పావు టీ స్పూన్ ఆవు పిండి. తర్వాత 1 నిమ్మకాయ రసం వేసుకుని మొత్తం చక్కగా పేస్ట్ లాగా మనం కలిపేసుకుంటామండి. వీటన్నిటిని కలిపేసుకుని మనము స్టమక్ దగ్గర పీసెస్ని చక్కగా వేసుకుని మనం చేసుకున్న పేస్ట్ అంతా ఈ పీసెస్కి పట్టేలాగా రబ్ చేస్తూ చక్కగా కలిపేసుకుంటాం అనమాట. మ్యారినేట్ చేసుకుంటాము. మ్యారినేట్ చేసుకుని మినిమం 1 అవర్ అలా ఉంచేస్తే భలే ఉంటుందండి. ఇంకా పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకుని మూత పెట్టేసి అలా వదిలేస్తాము. కాస్త సమయం ఇస్తాము అనమాట. ఈలోపు పులుసు చేసేస్తున్నాను నేను. ఒక గిన్నె పెట్టుకున్నాను. దాంట్లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, ఎండుమిర్చి ముక్కలు, పావు టీ స్పూన్ మెంతులు, కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. వేసుకుని అది కొంచెం అలా ఫ్రై అవుతూ ఉండగా టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకుంటున్నానండి. ఇక్కడ మంచి కలర్ వస్తుంది అనమాట ఆయిల్లో వేయంగానే. కర్రీకి కూడా బాగుంటుంది. ఇంకా వేసుకున్నామంటే మనం ఆనియన్ పేస్ట్ ఇక్కడ యాడ్ చేసేసుకుంటాము. 2 గరిటెలు ఇందాక గ్రైండ్ చేసుకున్నాం కదండి, ఆ పేస్ట్లోంచి 2 గరిటెలు నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను. మిగతాది ఫ్రై కోసం యూజ్ చేసుకుంటాను అనమాట. ఫ్రై కోసం
ఫిష్ పీసెస్ కూడా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, రిమైనింగ్ పీసెస్ నేను ఇక్కడ పులుసు చేస్తున్నాను. 2 గరిటెల నిండా ఆనియన్ పేస్ట్ వేసుకున్నాము. చక్కగా అది కాస్త వేగనిస్తాము. వేగుతూ ఉండగా మనం ఇక్కడ రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకుంటాము. అదేవిధంగా మనం కారం కూడా వేసుకుంటామండి. ఇక్కడ పులుసుకి ఎప్పుడు కారం బాగా పడుతుందండి, పులుపు వేస్తాం కదా. 2 టీ స్పూన్ల నిండా వేసుకున్నాను నేను. వేసుకున్న తర్వాత మొత్తాన్ని మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకుంటాము. మిక్స్ చేసుకుని కొంచెము మనం వేసిన ఆయిల్ అంతా బయటికి కనిపించే వరకు మనం ఫ్రై చేసుకుంటాం అనమాట. తర్వాత ఇంకా ఇక్కడ ఫిష్ పీసెస్ అన్నీ యాడ్ చేసేసుకుంటామండి. పీసెస్ యాడ్ చేసిన తర్వాత మనం ఒక గ్లాసు వాటర్ వేసుకుని జస్ట్ ఇట్లా లోపల నుంచి గరిటె పెట్టి ఇట్లా కొంచెం తిప్పుకుంటాం అనమాట. మొత్తం అంతా కలిసేలాగా చక్కగా కలిసిపోయిందండి. ఇప్పుడు పైనుంచి కొంచెం కొత్తిమీరని యాడ్ చేసి కాసేపు మనము మసలనిస్తాము. ఈ లోపు నేను ఒక పెద్ద ఆరెంజ్ సైజ్ చింతపండు నానబెట్టుకుని తిక్కుగా గుజ్జు తీసుకుని పెట్టుకున్నానండి. ఆ గుజ్జు నేను 2 టేబుల్ స్పూన్ల నిండా, చూసారా ఎంత తిక్కుగా ఉందో, కాన్సన్ట్రేటెడ్గా దాన్ని యాడ్ చేసి లోపల గరిటె పెట్టి మనం తిప్పుకోవాలి, ముక్క డిస్టర్బ్ అవ్వకుండా. ఇంకా తిప్పుకున్న తర్వాత మనం ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, ఒక 1/2 టీ స్పూన్ ఆవపిండి, ఒక 1/2 టీ స్పూన్ మెంతిపిండి వేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకుంటామండి. ఎప్పుడు మిక్స్ చేసుకుందామన్నా గరిటె అంచు లోపల గిన్నె వరకు తగిలేలా పెట్టి అప్పుడు మనం కదుపుకోవాలండి. అప్పుడు ఆటోమేటిక్గా పులుసు అంతా అడ్జస్ట్ అయిపోతుంది అనమాట. ఇంకా మనము పీస్ని డిస్టర్బ్ చేయకుండా మనం ఈ విధంగా చేసుకోవచ్చు. ఇంకా పైనుంచి మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసేసుకొని మనము ఒక 10 మినిట్స్ పాటు చక్కగా ఉడకనిస్తామండి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని నేను ఇప్పుడు దీన్ని వేరే బర్నర్ మీదకి మార్చేస్తున్నాను. ఇంకా నేను ఫిష్ ఫ్రై స్టార్ట్ చేసేస్తాను అనమాట. ఫిష్ ఫ్రై కోసం నేను మూకుడులో ఆయిల్ వేసేసుకున్నానండి. దాంట్లో అది పట్టినన్ని పీసెస్ ఇక్కడ యాడ్ చేసి ఆల్మోస్ట్ 90% వరకు నేను ఇక్కడ దీంట్లో ఫ్రై చేసేసుకుంటాను ఆయిల్లో. అప్పుడప్పుడు మనము ముక్కను అటు ఇటుగా ఫ్లిప్ చేసుకుంటూ మనం ఫ్రై చేసేసుకుంటామండి. ఒక బ్యాచ్ అయిపోయిన తర్వాత సెకండ్ బ్యాచ్ మనం ప్రిపేర్ చేసుకుంటాం అనమాట. ఈ విధంగానే ఫ్రై చేసుకుంటాం. పులుసు ఎప్పుడు కూడా పెట్టినమ్మటే ఆ పూటకే కాకుండా ఈవినింగ్కి ఇంకా బాగుంటుందండి. ఈ ఫిష్ పీసెస్ వేగిపోయినాయి, వీటిని నేను ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను వరుసగా. ఫిష్ ఫ్రై నేను మార్నింగ్ సర్వ్ చేస్తానండి విత్ రసం, అండ్ ఫిష్ పులుసు వచ్చేసి ఈవినింగ్ కోసం అనమాట. 2 ఇప్పుడే చేసేసుకుంటున్నాను. అంటే పులుసు ఎప్పుడు కూడా టైం ఇచ్చే కొద్దీ దానికి టేస్ట్ పెరుగుతుంది అనమాట. అందుకని ఫిష్ పులుసు ఈవినింగ్కి బాగుంటుంది చాలా. ఇక్కడ ఇంకా ఈ ఆయిల్లో సెకండ్ బ్యాచ్ కూడా నేను యాడ్ చేసేసానండి. ఇది కూడా వేగిపోతే ఇంకా మనము ప్రిపరేషన్ స్టార్ట్ చేసేస్తాము. వేగిపోయినాయి, పక్కా తీసేస్తున్నాను. పక్కా తీసేసుకున్న తర్వాత ఆయిల్లో మనకి ఎక్సెస్ ఆయిల్ ఉంది అనిపిస్తే కొంచెం పక్కా తీసేస్తాము. తర్వాత నేను ఇక్కడ ఆనియన్ పేస్ట్ మనం స్టార్టింగ్లో చేసుకున్నాం కదండి మసాలా, అది 2 గరిటెల నిండా దీంట్లో వేసుకున్నాను. 2 గరిటెలు ఇందాక పులుసులో యాడ్ చేసాను, ఇప్పుడు 2 గరిటెలు వచ్చేసి ఫ్రైలో యాడ్ చేస్తున్నానండి. ఆనియన్ పేస్ట్ ఆయిల్లో వేగుతూ ఉండగా కింద ఫ్లేమ్ మాత్రం లో టు మీడియంనే పెట్టుకోవాలండి, హై ఫ్లేమ్ అసలు పెట్టుకోకూడదు. ఇప్పుడు ఒక టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. అదేవిధంగా ఈ ఫ్రైకి సరిపడా అంటే రుచికి సరిపడా ఇక్కడ సాల్ట్ యాడ్ చేసేసుకుంటున్నాను. అదేవిధంగా ఒక టీ స్పూన్ కారం కూడా ఇక్కడ వేసుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ యాడ్ చేసుకుంటున్నామండి. యాడ్ చేసుకున్న తర్వాత గరం మసాలా కూడా ఒక టీ స్పూన్ వేసేసుకుని మొత్తం అంతా మంచిగా ఫ్రై అయ్యేలాగా మనం గరిటతో ఇట్లా తిప్పుకుంటూ మనం ఫ్రై చేసుకుంటాం అనమాట, కింద ఎక్కడ అడుగంటకుండా. ఇవి ఆల్మోస్ట్ ఒక 80 to 90% వేగింది అనుకున్న తర్వాత మనము గ్రేవీలోంచి సగం గ్రేవీని పక్కకు తీసేస్తాము. తీసిన తర్వాత మనము ఆల్రెడీ వేపించి పెట్టుకున్నటువంటి ఫిష్ పీసెస్ అన్నిటినీ కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకుంటామండి. పీసెస్ యాడ్ చేసేసుకున్న తర్వాత మనము తీసి పెట్టుకున్న గ్రేవీని పైనుంచి వేసేసుకుంటాం అనమాట. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్ అండి. మనము గ్రేవీ మొత్తం అంతా ఉండగానే పీసెస్ యాడ్ చేసి అది కలిపేటప్పుడు మనకు చాలా ఇబ్బంది అవుతుంది. అలా కాకుండా మనం సగం గ్రేవీని తీసుకుని ఫిష్ పీసెస్ వేసేసి మళ్ళీ పైనుంచి గ్రేవీని వేసేసి ఇంకా మనం అసలు డిస్టర్బ్ చేయక్కర్లేదనమాట. ఇంకా పైనుంచి కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుని దీన్ని ఎగ్జాక్ట్లీ 5 to 8 minutes చక్కగా ఉడకనిస్తామండి. ఇంకా నేను పక్కన రసం కూడా పెట్టేశానండి, అది కూడా చక్కగా మరిగిపోతూ ఉంది. ఇంకా 3 సైమల్టేనియస్గా జరుగుతున్నాయండి, ఫిష్ పులుసు, ఫిష్ ఫ్రై అండ్ రసం అనమాట. ఇంకా మా లంచ్ రెసిపీస్ అయితే చక్కగా రెడీ అయిపోయినాయండి. చాలా చాలా బాగా కుదిరినాయి అనమాట. ఫిష్ పులుసు అయితే గుమగుమలు ఆడిపోతూ ఉందండి. ఆవపిండి, ఆ మెంతిపిండి, జీలకర్ర పొడి, ఆ మసాలా స్మెల్స్, ఆ పులుపు భలే ఉందనమాట అసలు టేస్టీగా. అదేవిధంగా ఫిష్ ఫ్రై కూడా
చాలా బాగా కుదిరిందండి. చాలా చాలా బాగా కుదిరిందనమాట. ఇంకా వేడివేడిగా మసాలా రసం. ఇంక ఇవండి సండే స్పెషల్స్. ఇంకా వేడివేడిగా నేను లంచ్‌ని సర్వ్ చేసేస్తున్నానండి. ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.